కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్తో కలిపి ముగ్గురు మంత్రులు జనసేన నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు త్వరలో మంత్రి కూడా కానున్నారు. ఇదే సమయంలో జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు భేటీ అయ్యారనే ప్రచారం కూటమి పార్టీలో సంచలనంగా మారింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పరిస్థితులు, తమ మాట చెల్లుబాటుపైనే ప్రధానంగా చర్చ చేసినట్లు సమాచారం. జనసేన ఎమ్మెల్యేలు ఇటీవల విజయవాడలోని ఒక హోటల్లో రహస్యంగా సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది. ఈ సమావేశానికి నాదెండ్ల మనోహర్ సైతం హాజరయ్యారని సమాచారం. మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్న ముగ్గురు మినహా మిగిలిన 18 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తాము ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి వివరించారు. అధికారులు తమ మాట వినడం లేదన్న ధోరణిలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రతి పనికి మంత్రుల దగ్గరకు వెళ్లాల్సి వస్తుందని మనోహర్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తుంది. తమ నియోజకవర్గాల్లో తమ కంటే టీడీపీ ఇన్ఛార్జీల మాటకే ప్రాధాన్యం దక్కుతుందని ఎమ్మెల్యేలు మనోహర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అధికారులకు ఏం చెప్పినా తమ మాటను పట్టించుకోవడం లేదని మొరపెట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. తాము నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న పనులు అవ్వడం కోసం ముగ్గురు మంత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయని పేర్కొంటున్నట్లు తెలుస్తుంది. భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి కొనసాగితే నియోజకవర్గంలో తమకు విలువ లేకుండా పోతుందని, పరిస్థితుల్లో మార్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలి అని కోరినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలి అని రిక్వెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వారి మాట అమలు చేస్తున్నారని, తమ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని చెప్పుకొచ్చినట్లు సమాచారం. తమ నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఇన్ఛార్జీల మాటే చెల్లుబాటు కావడంతో తాము ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని, ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి అని కోరినట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితులు డిప్యూటీ సీఎం పవన్ కు తెలిసేలా ఒక సమావేశం ఏర్పాటు చేయాలి అని కోరినట్లు తెలుస్తుంది. కాగా మీటింగ్లో జరిగిన అంశాలపై ఇప్పటికే పార్టీ అధినాయకత్వానికి సమాచారం ఉందనే వాదన కూడా ఉంది. అయితే ఈ సమావేశంపై వివరాలు వెల్లడించేందుకు జనసేన ఎమ్మెల్యేలు మాత్రం ఆసక్తి చూపడం లేదు.